నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఒకవైపు హైకోర్టు అయితే మాత్రం రిజర్వేషన్లకు మాత్రం స్టే విధించింది. అలాగే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘాన్ని కూడా చెప్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొదటి నుండి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు ప్రారంభమైన దగ్గర నుండి సలహాలు సూచనలు సమావేశాలు ఇస్తూ ముందున్న జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఒకవైపు ఎన్నికల సంఘం రిజర్వేషన్లకు మాత్రమే స్టే విధిస్తున్నాము, కానీ ఎన్నికలు పాత పద్ధతిలో నిర్వహించుకోవచ్చు, 50% కట్ ఆఫ్ దాటొద్దని కూడా చెప్తుంది. ఏం చెప్తారు? అంటే నిజంగా ఎంత విచిత్రం ఉందంటే, పాత పద్ధతిన రిజర్వేషన్లు ఇచ్చేది ఉంటే కోర్టులు చెప్పేది ఏంది? ఇప్పుడు పాత పద్ధతిన కాదు 42% రిజర్వేషన్లతోటే ఇవాళ ఎన్నికలకు పోవాలని చెప్పి ప్రభుత్వం అనుకున్నది. ఇవాళ కోర్టు బీసీల పక్షాన నిజంగా న్యాయం చేయదలిస్తే బీసీల పక్షాన న్యాయం చేయొచ్చు, అనేక అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ న్యాయం చేయలేదు కాబట్టే ఇవాళ ఒక ఉచిత సలహా ఇవ్వడం ఎందుకు? ఇవాళ కులగణన డేటా ఉంది, కుల గణాంకాలు ఉన్నాయి. కుల గణాంకాలతో పాటు ఇవాళ ఒక డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక ప్రక్రియ జరిగింది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా సపోర్ట్ చేసినాయి. ఈ రిజర్వేషన్లు అనేది లోకల్ బాడీ ఎన్నికలు, ఇది భారతదేశ వ్యాప్తంగా జరిగే కావు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ రిజర్వేషన్ ఎంత ఉండాలని చట్టసభల్లో ఇలా ఒక 3 ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి లెజిస్లేటివ్, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి జ్యుడిషియరీ. అన్నిటికంటే లెజిస్లేటరే చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలను జ్యుడిషియరీ అమలు చేయాలి. లెజిస్లేషన్ చేసినటువంటి విధానాలను ఎగ్జిక్యూటివ్ అమలు చేయాలి. కాబట్టి ఇది ఫైనల్గా లెజిస్లేటివ్ చేసినటువంటి చట్టాలను మీరు అమలు చేయకుండా ఇవాళ అడ్డు తగిలి రిజర్వేషన్లు మీరు 42% ఇవ్వద్దు, మీరు బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్లను జనరల్ కేటాయించండి అని చెప్పడానికి ఎక్కడిది? నేను అంటున్న సుప్రీంకోర్టు తీర్పులు కులగణన జనాభా లెక్కలు లేకముందు కులగణన డేటా ప్రకారం ఉంది వచ్చిన తీర్పులు. కులగణన వచ్చిన తర్వాత రాలే తీర్పులు. కాబట్టి కులగణన వచ్చింది కాబట్టి తెలంగాణ హైకోర్టు ఒక రిజర్వేషన్లు 67% పెంచుకోవచ్చు అని చెప్పి ఒక మోడల్గా ఉండొచ్చు కదా. ఇప్పుడైతే ఇందిరాసాని కేసుని ఎట్లయితే రిఫర్ చేసుకుంటున్నారో, ఎట్లయితే కృష్ణమూర్తి కేసు ఎట్లయితే రిఫర్ చేసుకుంటున్నారో, ఈ కేసు ఏదైతే తెలంగాణ హైకోర్టులో పడ్డటువంటి ఈ కేసు, ఆ కేసును కూడా రిఫర్ చేసుకుంటారు కదా భవిష్యత్ తరాలు. కులగణన డేటా ఉంది, అదేవిధంగా చట్టబద్ధమైనటువంటి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది, అన్ని రకాలుగా ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఇవ్వచ్చు కదా. నేను అంటున్న హైకోర్టు ఎప్పుడు 1990 సుప్రీంకోర్టు 1992 ఇచ్చింది. 92కు సామాజిక స్థితిగతులు, జనాభా లెక్కలు, పరిస్థితి అంతా ఎప్పుడు ఒకటే తిరుగుంటుందా? రోజు రోజుకు పరిస్థితులు మారుతాయి కదా. మారిన తగ్గట్టు జడ్జిమెంట్లు ఉండాలి కదా, మారిన తగ్గట్టు తీర్పులు ఉండాలి కదా. అసలు 50% రిజర్వేషన్ దాటొద్దని రాజ్యాంగంలో ఎక్కడ లేదు. సుప్రీంకోర్టు తీర్పులు అనేవి చట్టాలు కావు. సుప్రీంకోర్టు తీర్పులు అనేవి ఓన్లీ తీర్పులు మాత్రమే. ఇవాళ రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దని లేదు. మరి ఎందుకు 50% రిజర్వేషన్లు దాటుతున్నాయని అంటున్నారు? కాబట్టి కూర్చొని కాబట్టి ఇవాళ రిజర్వేషన్లు అనేది మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా ప్రకారం ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఉంటాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్ లేని వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ అనే అంశాన్ని తీసుకొస్తారు. ట్రిపుల్ టెస్ట్ సరిగ్గా నిర్వహించలేదు, అందుకోసమే రిజర్వేషన్లు కూడా ఇది ఒక అడ్డంకిగా ఉందని కూడా కోర్టు చెప్పింది. ఇప్పుడు ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగాన్ని 123 సార్లు మార్చుకోరు, చట్టాలను మార్చుకోరు, తీర్పులను కూడా సమీక్షిస్తే ఏమవుతుందని నేను అడుగుతున్నా. రాజ్యాంగాన్నే సమీక్షించినప్పుడు, రాజ్యాంగాన్నే ఇవాళ మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడు తీర్పులను, సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను సమీక్షించుకొని మార్పులు చేర్పులు చేసుకుంటే ఏంది నష్టం? ట్రిపుల్ టెస్ట్ అనేది రాజ్యాంగంలో ఉందా? నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ట్రిపుల్ టెస్ట్ అనేది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఏమైనా ఉందా? లేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి వాళ్ళు సుమోటగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు. ఆ జడ్జిమెంట్ కాలానుగుణంగా మారాలి, సమాజం మారుతున్నట్టు మారాలి. మారకుండా అదే ట్రిపుల్ టెస్టు అదే అని నువ్వు ఒకవేళ ట్రిపుల్ టెస్టు అనుకో, 50% అనుకో, అది పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో పార్లమెంట్లో చట్టం చేస్తే దానికి అనుగుణంగా ఉండరు. పార్లమెంట్లో చట్టం చేయకుండా కోర్టులు తీర్పులు ఇచ్చి అందరి దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద, మెజార్టీ ప్రజల మీద బలవంతంగా అమలు చేస్తాం, రుద్దుతాం అంటే ఒప్పుకుంటాడు. చివరిగా చెప్పండి, ఒక
ఒకవైపు ప్రభుత్వం ముందున్న లక్ష్యం ఏంటి? ఎందుకంటే రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, 42% వెళ్తాం ప్రభుత్వం అంటుంది. అలాగే ప్రతిపక్షాలు ఎట్లా ఉండాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజాయితీగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు కావాలంటే ఏం చేస్తే బాగుంటుందని సూచన ఇస్తారు. ఇప్పుడు మాకు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం పెట్టింది. అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మద్దతు ఇచ్చారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు. ఈ రిజర్వేషన్లకు కూడా మాకు అండగా నిలబడండి. బీసీల ఓట్లు వేయించుకుంటున్నారు, బీసీలు మీకు సహకారం చేస్తున్నారు కాబట్టి బీసీ ఉద్యమానికి కూడా సపోర్ట్ ఇవ్వండి. ఇక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా మేము ఎవరిని నిందించడం లేదు, ఏ పార్టీని నిందించడం లేదు. మాకు కావాల్సింది 42% రిజర్వేషన్లు. బీసీల తినే కంచంలో మన్ను పోయేద్దని మేము అడుగుతున్నాం. తినే కంచంలో మన్ను వస్తే ఏమొస్తుంది? అగ్రవర్ణాలకు ఎప్పుడైతే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ లేవో ఈ రిజర్వేషన్ల మీద ఏడ్స్ వచ్చారు. మరి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు వచ్చినప్పుడు సరే అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇవ్వండి, మేము వద్దంటలేం. కానీ బీసీలకు కూడా ఇవ్వాలి కదా, బీసీలకు కూడా జనాభా దామాష ప్రకారం ఇవ్వాలి కదా. బీసీలు 60% ఉంటే ఇక్కడ 42% రిజర్వేషన్, మిగతా రిజర్వేషన్ తగ్గించుకొని మేము మాట్లాడుతున్నాం. కాబట్టి అందరి సపోర్టు కోసమే ఇలా ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు అందరికీ మేము కోరేది ఈ తీర్మానం అందరితో చర్చించినాక, అందరి సలహాలు తీసుకున్నాక ఒక తీర్మానం చేస్తాం. మొత్తంగా ఇది జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రధానంగా చెప్తుంది. బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలి, అన్ని రకాల పార్టీలు కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తినే కంచంలో మన్ను పోయొద్దు, అందరికీ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వానికి ప్రతిపక్షాలు అందరూ కూడా సహకరించాలి. దాంతోపాటు సుప్రీంకోర్టులు అలాగే హైకోర్టులు కూడా తీర్పులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అనుకూలంగా రిజర్వేషన్లో కూడా మార్పు రావాలి, చట్టాల్లో కూడా మార్పు రావాలి. తీర్పులు వస్తే మాత్రం జనాభా ప్రాతిపదికన ఉన్న బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంటుందన్నట్టు కూడా వారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.